నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి. హలో అండి. విజ్ఞాన్ గారు, మన టాలీవుడ్లో ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క ట్యాగ్ లైన్ ఉంటుంది. స్టార్లే, మెగాస్టార్, పవర్ స్టార్, లేకపోతే ఐకానిక్ స్టార్, ఇలా రకరకాల స్టార్లు ఉన్నారు మనకు. చాలా అందమైన స్టార్స్ కూడా అవన్నీ. అవును, నిజమే. నేను బాలీవుడ్లో కూడా ఎక్కువ చూడలా. మన దగ్గరే ఉంటే ఎక్కువ కింగ్ షారూక్ ఖాన్ అంటారు, లేకపోతే సల్మాన్ ఖాన్, కొన్ని రేర్గా ఉంటాయి. కానీ మన దగ్గర ప్రతి ఒక్కరికి ఒక ట్యాగ్ అందరికీ ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక న్యూస్ చూసాను నేను, ట్యాగ్స్ మారిపోతున్నాయంట, ఏటేటో పెడుతున్నారంట. అసలు ఎందుకు ఈ ట్యాగ్లు ఇష్యూ? ఇప్పుడు స్టార్టింగ్ ఏంటంటే పక్కన స్టార్ ఇమేజ్ ఉంటే అతనికి ఒక హీరోగా గుర్తింపు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 సినిమాలు చేసిన చాలా హిట్లు ఉన్నాయి శ్రీకాంత్కి, అవునా కాదు? ఇప్పుడు ఆయన ఒక పెద్ద స్టార్స్ ఎవరంటే చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ అంటారు అంతే తప్ప రాజశేఖర్ పేరు కానీ, జగపతి బాబు పేరు కానీ, శ్రీకాంత్ పేరు కానీ ఎవరు చెప్పరు. కానీ వాళ్ళకున్న హిట్లు ఎవరికి లేవు. మళ్ళీ నిజమే, శ్రీకాంత్ ప్రతి సినిమా హిట్టే. ఒక సీజన్ మొత్తంలో ఫ్యామిలీలు అందరూ అక్కడికి వెళ్ళేవాళ్ళు. అంటిల్ వీళ్ళే రకరకాల కత్తులు, కటార్లు తయారు చేసుకొని ఆయుధాలు, దానికి ఒక సింహం బొమ్మ, అది ఏం చేస్తున్నారు? చచ్చినట్టు మెడ నరికేదే కదా, దానికి కూడా ఒక స్టైల్, ఇట్లాంటివన్నీ పెట్టేసి వీళ్ళు ఇమేజ్ పెంచుకున్నారు. కానీ అప్పట్లో శ్రీకాంత్ వీళ్ళ టైంలో అయితే మాత్రం డీసెంట్ సినిమాలు, వాళ్ళు అన్ని హిట్లు ఉండేవి, మంచి మంచి సినిమాలు చేశారు వాళ్ళు. సో ఆ రకంగా చూసుకుంటే ఆయనకి ఇప్పటి వరకు ఒక ఇది లేదు. కనీసం ఫ్యామిలీ స్టార్ అని కూడా అన్ని చావరు శ్రీకాంత్, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇంకా దేవుడి దయ వల్ల వాళ్ళకి ఏదన్నా అవార్డులు లాంటి పద్మశ్రీలో లాంటివి ఏమన్నా వస్తే అప్పుడు ఉంటుందేమో, కానీ లేకపోతే లేదు. ఇప్పటికీ హీరో శ్రీకాంత్, హీరో రాజశేఖర్, హీరో జగపతి బాబు, హీరోలే వాళ్ళు. మోహన్ బాబు గారు అయితే కలెక్షన్ కింగ్ అనేవాడు. పెదరాయుడు తర్వాత, ఎందుకంటే ఆయన సినిమాలు ఎక్కువ కలెక్ట్ చేసేవి, అంటే మిగతా సినిమాలు కలెక్ట్ చేయమని కావు, ఆయన అలా వేసుకున్నాడు. ఆ కలెక్షన్ కింగ్ అని వేసుకున్న తర్వాత బాగా కలిసి వచ్చింది. 550 సినిమాలు చేశాడు ఇంచుమించు, అటు ఇటు మోహన్ బాబు గారు 600-500 చిల్లర. అది నాట్ బ్యాడ్, ఓకే కదా. సో అట్లా ఉండే. ఈవెన్ విజయశాంతి కూడా ఒక ట్యాగ్ ఉండే, లేడీ సూపర్ స్టార్ అని చెప్పేసి. లేడీ రజనీకాంత్ అని కూడా చాలా ఉండే. విజయశాంతి గారిని లేడీ అమితాబ్ అంటారు. నెక్స్ట్ శారద గారికి ఏమో ఊర్వశి శారద. అవి మంచి బిరుదులే, అంటే అఫ్ కోర్స్ సహజ నటి, ఇట్లా ఇట్లా కొన్ని ఇచ్చుకునే వాళ్ళు పట్ల అప్పటి వరకు కూడా. సావిత్రమ్మకు కూడా మంచి పేరు ఉంది, ఇనఫ్. ఇక ఇప్పుడు అదేంటంటే ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది. సూపర్ స్టార్ అంటే కృష్ణ గారే ఇప్పటి వరకు, అంతే. లేదంటే మహేష్ బాబుకి ప్రిన్స్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్, ఆయనకు విక్టరీ, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. సో యువ సామ్రాట్ నాగార్జున, నట సామ్రాట్, నటసింహం బాలకృష్ణ అనేవాళ్ళు కొన్ని రోజులు. అది కాస్త ఇప్పుడు ఏమైపోయిందంటే గాడ్ ఆఫ్ మాసెస్ అంటున్నారు అనమాట ఆయన్ని. మాస్ వాళ్ళందరికీ దేవుడు. నెక్స్ట్ ఈ తర్వాత రీసెంట్లీ గ్లోబల్ స్టార్తో అయిన ఇష్యూ ఇదంతా. ఆయన బర్త్డే చేసుకొని గ్లోబల్ స్టార్ అని పెట్టుకొని ఆ ఆస్కార్ పట్టుకొని ఊరందరు తిరిగేసరికి అందరికి కూడా అహం దెబ్బతిన్నది. వెంటనే జూనియర్ ఎన్టీఆర్ని కూడా నేను ఇంకా గొప్పగా అనాలి, మేము ఏం చేయాలి అని ఆలోచించేసి మ్యాన్ ఆఫ్ మాసెస్ అన్నారనమాట. ఆయన గాడ్ ఆఫ్ మాసెస్, ఈయన మ్యాన్ ఆఫ్ ది మాసెస్. ఈ వ్యవహారం అంతా చూసేసి చిరంజీవి వాళ్ళు ఏం చేశారంటే బాస్ ఆఫ్ ద బాసెస్ అన్నాడు. మేమేం తక్కువ తిన్నామని బాస్ ఆఫ్ బాసెస్. సో ఇట్లా ఒక్కొక్కరికి మళ్ళీ ఎంత తక్కువైనా మళ్ళీ అదేంటిది, ప్రభాస్ అయితే మరి ఇంటర్నేషనల్ స్టారు, అన్ని సినిమాలు చేశాడు, ఫస్ట్ పాన్ ఇండియా ఇతనే వెళ్ళాడు. కాబట్టి ఏదో ఎందుకు ఇదే బాగుంది కదా చెప్పి ఇంటర్నేషనల్ స్టార్ అనేసారు అనమాట ఆయనకి. పాన్ ఇండియా స్టార్ అని ఎవరు పెట్టుకున్నారు? పాన్ ఇండియా స్టార్ ఇంకా పెట్టుకోలేము. మేబీ ఇప్పుడు దసరాతో నాని అవుతాడేమో నేషనల్ స్టార్ నుంచి, ఆ విధంగా చూడాలి. అల్లు అర్జున్ ఏమో ఐకాన్ పెట్టేసుకున్నాడు. ఇట్లనే జస్ట్ అంటే ఫ్యాన్స్ మధ్య బయట ఏం లేదు, ఊరికే జస్ట్ వీళ్ళే దానికి మించి మాది ఉండాలి, దానికి మించి మాది ఉండాలని ఆలోచించి. హీరోలకి ఏం సంబంధం ఉండదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఏం లేదు, ఒక మెగాస్టార్ గారు ఇప్పటికీ మెగాస్టార్, సూపర్ స్టార్ ఇప్పటికీ సూపర్ స్టార్ లానే ఉన్నారే తప్ప వాళ్ళే మార్చుకోవట్లా. అల్లు అర్జున్ ఒకడే స్టైలిష్ స్టార్ నుంచి, స్టైలిష్ స్టార్ ఏంటి అంటే మీతో వాళ్ళందరూ స్టైల్గా లేరనా, దాంతో ఈయన ఐకాన్ అని పెట్టుకున్నాడు, ఐకాన్ స్టార్. సరే పర్లేదు.
రామ్ చరణ్ తేజకి యాక్చువల్గా మెగాస్టార్ నుంచి మెగా, పవర్ స్టార్ నుంచి పవర్ కలిపి మెగా పవర్ పవర్ స్టార్ అన్నారు. ఆయనకు అది ఎందుకో నచ్చట్లా, ఇదేదో డిఫరెంట్గా ఉంది, ఎందుకు నాకు ఇది వచ్చింది గొడవ. ఆయన మా డాడీ ఇలా మా బాబాయ్ కాదు నేను కూడా స్వతహాగా ఎదిగానని కూడా ఫీలింగ్ ఉండొచ్చు. సో ఆ రకంగా చూసుకుంటే ఆయనకు ఒక స్టార్ అయితే ఇప్పుడు గ్లోబల్ స్టార్ అంటే దానికి అసలు మీనింగ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నేషనల్ స్టార్, గ్లోబల్ స్టార్ ఇవన్నీ ఏదో ఒక రకమైన పేర్లు అంతే తప్ప ఇందాక నువ్వు అన్నట్టు పాన్ ఇండియా స్టార్ అయితే ఇంకా రాలే, వస్తే బాగుండేవారు. అది కూడా చూసుకుంటున్నా. న్యాచురల్ స్టార్ నాని న్యాచురల్గా నటిస్తాడని చెప్పేసి ఆయన. ఇక విశ్వక్సేన్ని కూడా ఏదో అంటున్నారు ఈ మధ్య, నేను సరిగ్గా గుర్తులేదు నాకు. మళ్ళీ విజయ్ దేవరకొండ రౌడీ స్టార్ అట్లా ఉండేది. అర్జున్ రెడ్డి తర్వాత నుంచి కాస్త రౌడీ అని అనేవారు ఆయన్ని. రౌడీ స్టార్, రౌడీ ఆయన బ్రాండ్ కూడా. అందరూ హలో మై రౌడీస్ అంటాడు. సో ఆ రకంగా ఆయనది అది ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క తోకలు ఉన్నాయి. కానీ ఈ తోకలు కత్తిరిస్తేనే తప్ప వాళ్ళ సినిమాలు హిట్ అవ్వవు. సీరియస్గా చెప్పాలంటే ఈ తోకలు పెంచుకోవడం కాదు, ఎన్నన్నా తగిలించుకోవచ్చు, పెద్ద విషయమే ఉంది. ఇప్పుడు వీళ్ళు అభిమానులు కూడా వీటి మీద పెట్టే ఇంట్రెస్ట్ అదేదో ఫస్ట్ వీక్లో సినిమా మీద పెట్టుంటే హిట్ అయ్యేవేగా అందరివి. ప్రేక్షకులే. ఒకప్పుడు చిరంజీవి సినిమాలు బాగా ఎందుకు ఆడేవి అంటే ఈ ఫ్యాన్స్ అందరు కూడా అసోసియేషన్ మెంబర్స్, ఫ్యాన్స్ అసోసియేషన్లు ఉంటాయి కదా వీళ్ళకి, ఆ వింగ్ ఈ వింగ్ అని. వీళ్ళు ఏం చేస్తారు, ఇందులో ఎవడో ఒకడు థియేటర్ని బ్లాక్ చేసేస్తాడు. ఒక షో మొత్తం వాడు కొనేసి చూపిస్తూ ఉంటారనమాట. అట్లా చాలామంది కొన్ని షోలు కొనేవాళ్ళు థియేటర్లో, బ్లాక్స్ లా. కొంతమంది ఆ రోజు థియేటర్లో ఆడే ఆటలన్నీ వాడే ప్రదర్శించేవాడు డబ్బులు ఇచ్చి. మరి ఆ రకమైన అభిమానం ఉన్నప్పుడు ఏంటంటే జనాలకి ఏంటంటే వెళ్ళినప్పుడల్లా హౌస్ఫుల్ అని పడేది. అబ్బాయి ఇదేంటో 3 రోజుల నుంచి హౌస్ఫుల్ అంటే చచ్చిన, అసలు ఈ సినిమా చూడకపోతే ఇక నేను బతికి వేస్ట్ ఈ జన్మకి అన్నట్టు వాళ్ళు. నిజమే, అప్పట్లో సోషల్ మీడియా లేదు, ఎలా ఉందో చెప్పడానికి పబ్లిక్ టాక్స్ లేవు. అండ్ మళ్ళీ ఉంటేనే అవును, ఇంకా థియేటర్ దగ్గర లైన్, వాళ్ళు ముందెళ్ళడం, మధ్యలో ఎరకడం, ఈ లైన్ చూసి కూడా సినిమా ఎలా ఉందో చెప్పేసేయచ్చు. ఇప్పుడు అవి ఆన్లైన్ వచ్చిన తర్వాత తెలిసి చావట్లా అందరూ. వీళ్ళ కలెక్షన్లు ఇంత అని వాళ్ళు చెప్పుకుంటే తప్ప మొదటి రోజు మాకు ఇంత వచ్చింది అంత వచ్చింది అని, లేకపోతే ఇది లేవు. సో ఈ రకంగా చూసుకుంటే స్టార్ ఇమేజ్ అనేది ఎప్పటికన్నా వీళ్ళకి ఏంటంటే ఒక ప్రెస్టేజ్ స్టేటస్ సింబల్ లా చూస్తున్నారు. అది తగిలించుకుంటేనే వాడు హీరోగా, అంటే మినిమం గుర్తింపు అనమాట ఆయనకు, మినిమం క్వాలిఫికేషన్ హీరోగా. లేకపోతే అసలు నేను హీరోనే కాదు, అసలు వేస్ట్, అవసరం కూడా లేదు అన్నట్టు అనమాట. ఆ స్టార్ ఇమేజ్ తగిలియడానికి అభిమానులు తాపత్రయపడుతున్నారు. అంతకుమించి హీరోలకు మాత్రం అట్లాంటివి ఏం లేవు. సో నిజం చెప్పాలంటే ట్యాగ్స్ బాగున్నాయి అబ్బా, నాకైతే నచ్చాయి. అంటే కొత్తగా ఉన్నాయి. అని ఇంకోటి, అందరి ట్యాగ్ల కంటే నాకు రామ్ చరణ్ ట్యాగ్, చిరంజీవి ట్యాగ్ అయితే మీనింగ్ లెస్ అనిపిస్తుంది. బాస్ ఆఫ్ బాసెస్, బాసులకి బాస్ మీనింగ్ లెస్ గా అనిపించింది. ఆ గ్లోబల్ స్టార్ అనేది కూడా నాకు కొంచెం మీనింగ్ లెస్ అనిపించింది. ఇది బాగుంది కదా, గాడ్ ఆఫ్ మాసెస్, మ్యాన్ ఆఫ్ మాసెస్, వెరైటీగా పాన్ ఇండియా అట్లా కూడా పెట్టుకుంటే బాగానే పెడతారేమో నెక్స్ట్ చూడాలి. ఏదైనా సరే మరి ఫ్యాన్స్ కొంచెం చొరవ తీసుకుని కొంచెం మంచి పేరు పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఒకసారి ట్యాగ్ తగిలిచ్చాం అనుకో ఇంకెప్పటికి అదే ట్యాగ్ ఉండిపోద్ది కదా, బస్సాలు తీసి పెట్టలేం కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్.